జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచార షెడ్యూల్ ఖరారైందా? బహిరంగ సభలో రేవంత్ తో పాటు వేదికపై కనిపించనున్నది ఎవరు? రేవంత్ ప్రచారంపై హస్తం నేతలు ఏమంటున్నారు? హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. ప్రతిరోజు ఉదయం ఇంటింటికి ప్రచారం చేసి సాయంత్రం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని వ్యూహాన్ని రచించింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై, తన కుటుంబంపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తుండగా బీఆర్ఎస్ అభ్యర్థి సునీత ఎన్నికల్లో గెలవడానికి దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శించడంతో ఈ ఉప ఎన్నిక మరింత హీటుగా మారింది. నవీన్ యాదవ్ ప్రచారాన్ని చూసి బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలపై ప్రభావాన్ని చూపిస్తాయని హస్తం నేతలు భావిస్తున్నారు. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పీఠం దక్కించుకోవాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలవాల్సిందేనని కాంగ్రెస్ నేతలు టార్గెట్ పెట్టుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ప్రతి డివిజన్ కు 2 మంత్రులను కేటాయించి ప్రచార బాధ్యతను పూర్తిగా మంత్రులకే అప్పచెప్పారు. డివిజన్ కి 2 చొప్పున 13 మంది మంత్రులకు ప్రచార బాధ్యతను కట్టబెట్టారు. ప్రతి మంత్రి టీంలో 4 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 6 కార్పొరేషన్ చైర్మన్లను కేటాయించారు. మరోవైపు ప్రతి బూత్ కు జిల్లా స్థాయి నేతను ఇన్ఛార్జిగా నియమించారు. ఇప్పటికే పోల్ మేనేజ్మెంట్ కూడా మొదలు పెట్టినట్లు సమాచారం. మరోవైపు సర్వే రిపోర్టులు తమకు అనుకూలంగా ఉన్నాయని హస్తం నేతలు చెబుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి సీఎం రేవంత్ రానున్నారు. ఇప్పటికే సీఎం షెడ్యూల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 4 రోడ్ షోలు, 1 బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొంటారని హస్తం నేతలు చెబుతున్నారు. ఈ నెల 28న బహిరంగ సభకు కాంగ్రెస్ ప్లాన్ చేసింది. పోలీస్ గ్రౌండ్ లో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ కీలక నేతలు పాల్గొంటారు. మరోవైపు అదే వేదికపై సినీ ప్రముఖులు కూడా ఉంటారని సమాచారం. ఈ నెల 30, 31వ తేదీలలో సీఎం రోడ్ షో ఉండనుంది. తర్వాత నవంబర్ 4, 5వ తేదీల్లో కూడా సీఎం రోడ్ షో జరగనుంది. సీఎం రేవంత్ ప్రచారంతో కాంగ్రెస్ అభ్యర్థి మెజారిటీ పెరుగుతుందని హస్తం నేతలు భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ కౌంటింగ్ నవంబర్ 14న జరగనుంది.